వినియోగించుకోవడం వేరే, రిజిస్టర్ చేసుకోవడం వేరే. ఇప్పుడు మీకు 2 ఓట్లు ఉన్నాయంటే శ్రీనివాస్ గారు, మీరు ఫామ్ 6 సబ్మిట్ చేసినప్పుడు మీరు ఒక డిక్లరేషన్ ఇస్తారు, నా నేటివిటీ ఇక్కడే అని చెప్పేసి. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, జనన ధృవీకరణ పత్రము, నీ రెసిడెన్సీ, అవి 2 కంపల్సరీ ఇస్తేనే ఫామ్ 6 అనేది యాక్సెప్ట్ అవుతుంది. మీరు అక్కడ నా ఓటు ఉందని డిక్లేర్ చేసినప్పుడు మీరు రెండవ చోట కూడా మీరు ఓటు నమోదు చేయించుకోవాలనుకుంటే అది ఫామ్ 8 సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఈ ఓటును అక్కడ షిఫ్ట్ చేసుకోవాలనుకుంటే, లేదు మీరు ఇక్కడ ఓటును రద్దు చేసుకోవాలనుకుంటే మీరు ఆటోమేటిక్గా మీరే ఫామ్ 7 తీసుకోవచ్చు. ఫామ్ 7 ఇచ్చేస్తే వాళ్ళు ఒక నోటీస్ ఇస్తారు, నోటీస్ని అక్నాలెడ్జ్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా డిలీట్ చేస్తారు. సో ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందంటే ఎలక్షన్ కమిషన్లో డెమోగ్రఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్ DSE అనే ఒక సాఫ్ట్వేర్ వచ్చింది. గతంలో ఏంటంటే ప్రతి రాష్ట్రానికి కూడా దాని డేటాబేస్ దానికి ఉండేది. ఇప్పుడు కొత్తగా ERO నెట్ అనే ఒక కొత్త సాఫ్ట్వేర్, చాలా పెద్ద సాఫ్ట్వేర్ వచ్చింది. దేశవ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్లకు సంబంధించిన సాఫ్ట్వేర్ ERO నెట్ అని ఉంది. ERO నెట్లో ఇప్పుడు కొత్తగా డెమోగ్రఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్ అంటే ఒకటే ఓటర్, ఒకటే పేరున్న వ్యక్తి, ఒకటే ఎపిక్ ఐడి ఉన్న వ్యక్తి 2 నియోజకవర్గాల్లో కనిపిస్తుంటే ఆటోమేటిక్గా మీకు BLOలకు మెసేజ్ పోతుంది. ఆ BLOలు ఇమీడియట్గా వచ్చి ఓటర్ని అడుగుతారు. ఇప్పుడు వచ్చింది అది, లేటెస్ట్గా సర్లో వచ్చింది. కానీ ఇంతకుముందు ఇది లేదు. ఓటరే తను సిన్సియర్గా ఎన్నికల సంఘానికి చెప్పాలి, నాకు ఒక 2 చోట్ల ఉందండి ఓటు, నేను ఒక దగ్గర నుంచి ఒక దగ్గర షిఫ్ట్ చేసుకోవాలనుకుంటున్నా, నా కొండారెడ్డిపల్లి ఓటును నేను డిలీట్ చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి ఆయన ఫామ్ 8 సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ కొడంగల్లో ఓకే అవుతుంది, కొండారెడ్డిపల్లిలో ఫామ్ 7 జనరేట్ అయ్యి ఫామ్ 7తో నాకు నోటీస్ ఇచ్చి క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈ ఫామ్ సబ్మిట్ చేశారా, ఫామ్ 8 చూపించండి, ఏ డేట్ నాడు సబ్మిట్ చేశారు. అదేవిధంగా ఫామ్ 7 జనరేట్ అయిందా, దాని మీద ఎవరు సంతకాలు పెట్టారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి నోటీస్ వచ్చిందా, నోటీస్ వస్తే రేవంత్ రెడ్డి గారే చూపించాలి, నాకు నోటీస్ వచ్చింది, నేను ఓకే అన్నాను, అందుకొరకే నాది కొడంగల్కి షిఫ్ట్ అయిందని. ఎందుకంటే ఆయన ఇక్కడ ఓటేశారు కొడంగల్లో. సో అందుకొరకు ఇది పూర్తిగా ఓపెన్గా మాల్ ప్రాక్టీస్ జరిగింది ఇందులో. అందుకొరకే మేము దీన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. 100% చేస్తాం. DEO పైన తప్పకుండా ఫిర్యాదు చేస్తాం. డిస్ట్రిక్ట్ అబ్సల్యూట్లీ. ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ మీద CEO కంప్లైంట్ ఇవ్వాలి. ఎవడి ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ, వాడికి జాతీయ ఎన్నికల సంఘం తరపున వకాల్తా పుచ్చుకునే అధికారం ఎవరిచ్చారు? అఫీషియల్గా తను ఏం చెప్తున్నాడు, అఫీషియల్గా అవును అనమలి ఉంది అని ఎవరు చెప్పాలి? హూ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్? జాతీయ ఎన్నికల సంఘం కస్టడీలోనే భద్రంగా ఉంటాయి ఎలక్టోరల్ రోల్స్. అలాంటప్పుడు ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ ఎవడు రాజ్యాంగేతర శక్తి? 100% వీడి మీద కేసు రిజిస్టర్ చేయాలి, వీడిని జైలుకు పంపించాలి. అదే ఎయిర్లైన్స్ అందరు అంటున్నారు, మేము ఈ భారం పోయలేకపోతున్నాము, మీరే ఒక రేవంత్ ఎయిర్లైన్స్ లేకపోతే మూటల ఎయిర్లైన్స్ అని ఒక ఎయిర్లైన్స్ పెట్టుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. మూటల ఎయిర్లైన్స్ ఆఫ్ తెలంగాణ అని. 100% అండి, అదే చెప్తున్నా. డిక్లరేషన్ ఆయన అండర్ ఓత్ ఎలక్షన్ అఫిడవిట్ సబ్మిట్ చేసినప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ ముందర ఓత్ తీసుకోవాలి. బ్రదర్, నేను రేవంత్ రెడ్డి అనే నేను ఈ విధంగా నా ఓటర్ ఐడి నా విధంగా ఉందని ఓత్ తీసుకొని డిక్లరేషన్ ఇవ్వాలి. బట్ ఆ రోజే మీరు సెక్షన్ 17 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ను వైలేట్ చేశారు. సెక్షన్ 31 ఏం చెప్తుందంటే నువ్వు నేరస్తుడు. సెక్షన్ 17లో నువ్వు 2 ఓట్లు 2 కాన్స్టిట్యుయెన్సీలో ఒకడే ఓటర్కుంటే నువ్వు సెక్షన్ 31లో నువ్వు నేరస్తుడివి, 1 year జైలు శిక్ష పడుతుంది. రేవంత్ రెడ్డి గారు దీనికి రెడీగా ఉండాలి ఈ దర్యాప్తుకు. ఎస్ సార్, ఎస్. గువ్వల బాలరాజ్ గారు ఎగ్జాక్ట్లీ చాలా కాళేశ్వరం 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ 82,000తో కట్టిన కాళేశ్వరం 82,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎంత నిజమో, కేవలం 1,000 కోట్లు కూడా కాదు, 700 నుంచి 800 కోట్ల బడ్జెట్ ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ డిపార్ట్మెంట్లో వేలాది కోట్ల అవినీతి అనేది కూడా అంతే నిజం. ఇదే గువ్వల బాలరాజ్ గారు 2014 నుంచి 2023 వరకు వారే ఎమ్మెల్యేగా ఉన్నారు. 2024లో నాతో పాటు ప్రవీణ్ కుమార్ మంచోడు, ఇంద్రుడు, చంద్రుడు అని చెప్పి నాతోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలరాజు గారికి సడన్గా నేను ఎప్పుడైతే బండి సంజయ్ గారి
విషయంలో, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి విషయంలో నేను ఎప్పుడైతే వాళ్ళు చేస్తున్న అక్రమాలు ఆధారాలతో సహా ముందరబెట్టి పోరాటం చేస్తున్నానో వాళ్ళకి సడన్గా ఏం దొరకాలని అర్థమైతలేదు. ప్రవీణ్ కుమార్ ముందు భద్రత తగ్గించండి, తర్వాత వాళ్ళ భార్యను ట్రాన్స్ఫర్ చేయండి, దాని తర్వాత ఇంకా ఇక్కడ కూడా ఏంది వీళ్ళు ఎక్కడ లొంగుతలేరేంది, వచ్చి సార్ మమ్మల్ని తప్పైంది క్షమించండి అంటలేరేంది. అందుకొరకు ఇంకో చెప్పి లాస్ట్కు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, గువ్వల బాలరాజు ముగ్గురు ఒక దగ్గర కూర్చొని ఇంకొక కంప్లైంట్ చేసిండ్రు. నేను ఓపెన్గా చెప్తున్నా శ్రీన్ గారు, అయ్యా మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉన్నది, మీ దగ్గర 1,00,000 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, మీ దగ్గర సిఐడి ఉన్నది, మీ దగ్గర ఇంకా అత్యాధునిక ఏమైనా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. అందరినీ తీసుకుపోయి దామోదరం సంజీవయ్య సంక్షేమ భవనం మాసెప్ ట్యాంకులు ఉంటుంది, అడ్రస్ తెలియకపోతే నేను చెప్తా, వాళ్ళు లోపల రానిపోతే నేనే తీసుకపోతా మిమ్మల్ని, అక్కడ కూర్చోండి. 1 సంవత్సరం కాదు 2028 వరకు కూర్చోండి, రాత్రింబావులు కూర్చోండి, మీకు అర్థం కాకపోతే నేనే చదివి వినిపిస్తా, అవన్నీ చదవండి. నేను నేరం చేసి ఉంటే నన్ను క్రిమినల్ కేసు పెట్టి జైలు పంపించండి, నేనే ఓపెన్ చెప్తున్నా. 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు పదవి స్వీకార ప్రమాణం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆయన సంక్షేమ శాఖ మంత్రిగా 18 నెలలు ఆయనే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మరి అప్పుడు కనిపించింది సడన్గా ఇవాళ గువ్వల బాలరాజుకు సడన్గా ఒక కంప్లైంట్ ఎందుకు రాసిస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఎవరికి తెలియదు ఈ గేమ్, వాళ్ళకి చేతనైతే లేదు, వాళ్ళకు వశపడతలేదు. ఇక్కడ మాకు రోజుకో కుంభకోణాలు దొరుకుతున్నాయి. ఒకరోజు పొంగులేటి, రేవంత్ రెడ్డి, ఒకరోజు గురుకుల కుంభకోణం, రోజుకో కుంభకోణాలు దొరుకుతూ ఉన్నాయి. సో అందుకొరకు వాళ్ళకి ఏం చేయాలని అర్థమవుతలేదు. ఇట్లా కాదని చెప్పి వీళ్ళని భయపెట్టియాలని చూస్తున్నాయి. ఎంతమంది భయపెట్టిస్తారా అండి? ఎన్ని రోజులు భయపెట్టిస్తారు? భయపెట్టించిన వాళ్ళందరూ నేతలు ఏమైనారు చరిత్రలో? అట్లనే అవుతారు వీళ్ళు కూడా. ఎవరికి తెలియదు ఈ గేమ్. రేవంత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బండి సంజయ్ అందరు కూర్చొని చేస్తున్నారు నాటకాలు. బ్రదర్, చాలా మంచి ప్రశ్న, హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణలో ఉండే 2 కోట్ల మహిళల తరపు నుంచి ఈ ప్రశ్న అడిగినందుకు మీకు చేతులు జోడించి నమస్కారం చెప్తున్నా. నిజంగా అసలు ఆ మహిళలకు కాపాడుకునే నాదుడు ఉన్నాడా అని అనిపిస్తుంది నాకు. షాబాద్లో మే 16